బ్రో కేసీఆర్ గారి కూతురు కవిత గారు అయితే కొత్త పార్టీ పెట్టేశారనుకోవచ్చు ఆల్మోస్ట్ తెలంగాణ జాగృతి అని చెప్పి. సో ఆ పార్టీకి కొత్త జెండా డిజైన్ కూడా వచ్చేసింది, ఇదేనా గుర్తు అని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో వచ్చిన డిజైన్ బయట సర్క్యులేట్ అవుతుంది అదేనా? అసలు మెయిన్గా ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందో ఆ నెక్స్ట్ డే అంటే నిన్న కవిత గారు తనే స్వయంగా రిజైన్ కూడా అందించారనమాట. రిజైన్ చేసేసారు తన పదవికి, అదేవిధంగా పార్టీకి కూడా. ఇంకా అప్పటి నుంచి అందరి మధ్యలో కూడా మెదులుతున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆ పార్టీ పేరు ఏంటి, ఆ పార్టీ జెండా ఏంటి, చిహ్నం ఏంటి, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ కవిత గారు మాత్రం ఎక్కడ కూడా నేను పార్టీ పెడుతున్నా అని చెప్పేసి చెప్పలేదు. కానీ ఇండైరెక్ట్గా తను మనకందరికి కూడా ఈ విధంగా కొన్ని హింట్లు ఇస్తుందేమో అని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే తను ఇంకా సైడ్కి వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా కొత్త పార్టీ పెడుతుంది, అందులో అసలు ఆలోచన కూడా లేదు కదా అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఖచ్చితంగా కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అని చెప్పేసి కూడా మనకు ఆల్మోస్ట్ కొంచెం టాక్ అయితే వినిపించింది. సో మరి తను మనందరికి కూడా తెలుసు ఎప్పటి నుంచో కూడా ఒకటైతే ఉంది తెలంగాణ జాగృతి అని చెప్పేసి. సో ఈ యొక్క పేరుని తెలంగాణ జనజాగృతి లేకపోతే జనజాగృతి పార్టీ రెండు పేరు ఇట్లా తను ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా కొంచెం టాక్ వినిపించింది. కాకపోతే నిన్న తను రిజిస్ట్రేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆఫీస్కి పంపించారు ఓకే, కానీ దాన్ని తీసుకునే వాళ్ళు నిన్న డ్యూటీలో లేరు. సో అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు లేను, రేపు వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించి అప్పుడు మరొకసారి మాట్లాడదామనే విధంగా కూడా కవిత గారికి చెప్పడం జరిగిందంట. ఇంకా ఏదేమైనప్పటికీ తను మాత్రం ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇంకా ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు. ఆల్రెడీ తను రాజీనామా చేసిందంటే ఆల్మోస్ట్ తను ఇంకా వద్దు అనుకున్నట్టే. సో ఇప్పుడు మాత్రం ఈ యొక్క కొత్త పార్టీ పెడుతున్నారు, తెలంగాణ జన జాగృతి లేకపోతే జాగృతి పార్టీ అని చెప్పేసి. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక చిహ్నం అనేది తన జెండాగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎడిటింగ్ అంటే ఏఐ వచ్చిన తర్వాత ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంకొంతమంది కవిత గారికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇంకా తను ఎప్పుడైతే రాజీనామా లెటర్ ఇచ్చిందో ఆ వెంటనే ఈ విధంగా కొన్ని జెండాలు తయారు చేసి చిహ్నాలు తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. ఇదే కవిత గారి జెండా, ఇదే కవిత గారి చిహ్నం, ఇదే తన గుర్తు, దీంతో ఇంకా ముందుకు సాగుతుంది, డెఫినెట్లీ అందరము సపోర్ట్ చేద్దాము. సో ఇట్లా రకరకాలుగా తనకు సపోర్ట్గా కూడా చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవడం కానీ ఈ విధంగా సపరేట్గా పార్టీ పెట్టి వాళ్ళకి పోటీగా నిలవడం అనేది చాలా మంది కూడా తను చాలా పెద్ద తప్పు చేస్తుంది, ఇప్పుడు తనకు ఈ తప్పు అనేది తెలియదు, ఫ్యూచర్లో తెలిసి వస్తుంది అనే విధంగా కూడా అంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఇది ఒక స్ట్రాటజీ, రాజకీయంగా వాళ్ళు ఆడుతున్న ఆట, ఇప్పుడు విడిపోయినట్టు యాక్ట్ చేస్తారు, ఇంకా ఆడపిల్ల కాబట్టి సింపతి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ విధంగా కొనసాగిస్తారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తారులే అనే విధంగా కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా కవిత గారు విడిపోవడం అనేది అటు కాంగ్రెస్ పార్టీకి కూడా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో మొత్తానికైతే కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆ పార్టీ జెండా ఇదే అంటూ చాలా మటుకు సోషల్ మీడియాలో మనకు ప్రచారం జరుగుతుంది.